సభాధ్యక్షులు గౌరవ మన నాయకులు వీరేష్ గారు, మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులందరికీ, నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ పక్షాన మొట్టమొదటిసారి నామినేషన్ ఇచ్చినప్పుడు ఇదే మల్లన్న గారికి స్వాగతం పలికి పనిచేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి అవకాశాలు ఇబ్బందులు ఉండడం వల్ల ఓడిపోవడం జరిగింది. అయినా కానీ మళ్ళీ మూడోసారి ఇదే కాంగ్రెస్ పార్టీ పక్షాలు గెలిచినందుకు ఇది ఎలక్షన్ సభలా కాకుండా విజయోత్సవ సభలాగా ఉంది. కాబట్టి మనందరం కూడా ఇదే స్ఫూర్తిని గౌరవ వీరేష్ గారి నాయకత్వంలో అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినాయి, ఆ టెంపో నుంచి పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాయి, ఇంకొక 15 రోజులు 27 తారీఖు పోలింగ్ ఉన్నది. దీనికి మనం ఏ విధంగా పనిచేయాలా? మన ఓటు అనేది కామన్ ఉన్న ఓటు ఉన్నాయి, సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారు. పట్టభద్రుల గురించి ఏం మేనిఫెస్టో చేస్తారు, ఏం చెప్తారు అనేది మన అభ్యర్థి గారికి చెప్పడం జరుగుతుంది. వారికి ఉన్న సాధకదారుల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మనం ఈ 10 రోజులు మనకి ఇచ్చిన లిస్టులో ప్రతి ఒక్కరిని మనం గత 3 నెలల నుంచి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నాము, జల్లెడ పట్టడి చేసి మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువ మేరకు ఏర్పాటు చేస్తున్నందుకు మన అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై జై కాంగ్రెస్. అన్నగారికి ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు తస్మా రాష్ట్ర అధ్యక్షులు మన పాపరేట్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు యంగ్ అండ్ ఎనర్జిక్ అండ్ క్లియర్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే దేవుడు వీరేశం గారు, అలాగే తెలంగాణ గవర్నమెంట్కు తలవంతున్న వీరుడు, ప్రియ మిత్రుడు, దాదాపు 15 సంవత్సరాల కింద మిత్రుడు అయినటువంటి ఈనాటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు. ఎందుకంటే మనమే కనుక ఈ ఎన్నికల్లో కనుక కరెక్ట్ పాల్గొంటే మల్లన్న గారికి రావడం అనేది నల్లేరుకి నరక మీద ఉంటుందని తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులకు నమస్కారం. మల్లన్న గారు నాకు దాదాపు 15 సంవత్సరాల క్రితం పరిచయం. అంటే మీకు ఎవరికి తెలియనప్పుడు మీరు కేవలం టీవీస్ చూస్తున్నారు తప్ప నేను పర్సనల్ గా ఆయనతో రాష్ట్ర అధ్యక్షుడిగా మా రామచంద్ర రాష్ట్ర సెక్రటరీగా ఉన్నప్పటికెళ్ళి మా ప్రియ మిత్రుడు, అప్పటికెళ్ళి ఆయనతో సత్సంబంధాలు మాకున్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడిన ఏంటి, అందరు మాట్లాడేది ఏవైతే సంభాషణ మాట్లాడిన వారి గురించి గొప్పతనం చెప్పారో, వాటి పనులు ఏం చెప్పారో అవన్నీ కూడా మేము ఆనాటి నుంచే గమనిస్తున్నటువంటి. అయితే మీరు ఏమన్నారో సార్ మాతోటి, మీకు తెలంగాణ ఉద్యమంలో మీరు బాగా పాల్గొని బాగా పనిచేశారు, కేసీఆర్ అంటే తిరిగారు, కానీ మీకు న్యాయపరిషత్ లాభం చేయలేదు కాబట్టి మీరు తీసుకొచ్చేస్తే మీతో నేను మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి సభాముఖంగా మాకు చాలా చెప్పడం జరిగింది. కానీ మరి మేము ప్రైవేట్ విద్యా సంస్థలు గవర్నమెంట్ విద్యగా పోగల సమర్థమా లేదు, మాకు ప్రశ్న వచ్చేసి మేము పోలేదు. కాకపోతే ఆయన స్ఫూర్తితో, మల్లన్న గారి స్ఫూర్తితోటి మేము రెండోసారి ఎన్నికైన 18 ఎన్నికలైనప్పుడు మరి మా కేజీపీ రాష్ట్ర అసోసియేషన్ మొత్తం కూడా మరి రాహుల్ గారిని ఒప్పించేసి శంషాబాద్ భారీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదే ఆయన స్ఫూర్తితోటే మళ్ళీ గౌరవ 1,00,000 మందితో మీటింగ్ పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ లీడింగ్ లేకపోవడం వల్ల మాకు అన్యాయం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడికక్కడ అంత మొదలుపెట్టింది. అయినప్పుడు కూడా మల్లన్న గారు మళ్ళొకసారి ఇవ్వడం జరిగింది. కానీ సాధ్యపడలేదు. మాకు చేసేది కూడా కరెక్ట్ కాదనుకున్నాం. గవర్నమెంట్ అనుకూలంగా పోవాల్సింది, అనుకూలంగా పోవడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇదే వీరేశం గారి సమక్షంలో పల్లరాజరెడ్డి గారికి ఈ ఫంక్షన్లో కూడా మాట్లాడడం జరిగింది ఆనాడు. అంతేకాకుండా ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను రాష్ట్ర అధ్యక్షుడిని కాబట్టి ఈ గురుతర బాధ్యత నా విధంగా సభాముఖం తెలియజేస్తున్నాను. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి, అంటే మన తెలంగాణ, నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి 3 జిల్లాలో ఉన్నటువంటి కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళ ఉపాధ్యాయులు ఎవరుతుందో వాళ్ళందరినీ మోటివేషన్ చేసేసి, అంతేకాకుండా మిగతా ఖమ్మం వరంగల్ జిల్లాలో మోటివేషన్ చేసేసి, మరి మల్లన్న మాకు ప్రేమితుడు కాబట్టి మీ అందరికంటే నాకు ఎక్కువ బాధ్యతను తెలియజేస్తూ ఖచ్చితంగా వారిని గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి అందరూ కూడా ప్రాథమికం మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాల్సిన ప్రయత్నం చేసిన బాధ్యత నాకుందని తెలియజేస్తూ మరొకసారి మరి మల్లన్న గారు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. గెలవాలని కోరుకుంటూ మరి ఆయన గెలిస్తేనే మరి మా సంఘానికి చాలా లాభాలు ఉంటాయి, అలాగే ఉపాధ్యాయ సంఘాలకు లాభాలు ఉంటాయి, అలాగే కాంగ్రెస్ పార్టీకి లాభాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీ ఇంతకుముందు చాలా మంది ఎప్పుడైనా ప్రశ్నించే గొంతు అని సోకటి చెప్పాడు. ఎప్పుడైనా ప్రశ్నించు, నీ సమస్య ప్రశ్నిస్తేనే సమస్య బయటకు వస్తుంది, ప్రశ్నిస్తే సమస్య బయటకు రాదని చెప్పినటువంటి సోకటి సూత్రాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అలాంటి పుట్టుకొచ్చుకున్న వ్యక్తే మన మల్లన్న గారు అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి వారి గెలుపు ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గురువు గారికి నమస్కారం.